నగరి మండలంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బుగ్గగుడి శివాలయ ప్రతిష్టను కాపాడాలని సదరు గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు రఘునాథచారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బుగ్గగుడి అర్చకుడు కుప్పయ్య, అటెండర్ హరి వ్యవహార తీరు కారణంగా ఆలయ ప్రతిష్ట నానాటికి మసకబారుతోందన్నారు. అర్చకుడికి కాలు విరిగి 4 నెలల పాటు వీధుల్లో లేదని, మెడికల్ లీవ్ లేకుండా రిజిస్టర్ను ఇంటి వద్దకే తెప్పించుకుని సంతకాలు పెట్టి జీతం పొందారని ఆరోపించారు. ఓ భక్తుడి వద్ద 50,000 తీసుకొని ఆలయ పనులకు ఉపయోగించినట్లు లెక్కలు చూపించి తన ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు. అభిషేకం చేస్తానని చెప్పి తన వద్ద 2,500 రూపాయలు వసూలు చేసి ఇంతవరకు అభిషేకం చేయలేదన్నారు. అర్చకుడు కుప్పయ్య, అటెండర్ హరిలు అధికారికంగా భక్తులు వద్ద నగదు వసూలు చేస్తున్నారని, దీనిపై టీటీడీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా టీటీడీ చైర్మన్ స్పందించి బుగ్గగుడి ప్రతిష్టను కాపాడాలని కోరారు. ఆయన కూడా ఇంకా ఓరల్ ఎడిషన్ లేదన్నారు. ఆయన ఏం చేస్తాయంటే అటెండర్ హరి 7 గంటలకి అభిషేకం అటెండర్ క్లోజ్ చేసేసి భక్తులు వస్తే దర్శనానికి ఏం అటెండర్ క్లోజ్ చేశాను పోయి ఊళ్ళో డబ్బు అటెండ్ చేసుకోండి అంటారు. ఆయన కూడా 7 గంటలకు మూసేస్తాను చేసుకోకూడదు. ఆయన ఏం సమయం ఏం సమయం మారగా ఏమి గుళ్ళేసింది సీలేసింది ఏమి కూడా పోరా ఇవాళ చేసుకోబడండి గంటలు నాకు నీకేం పండుగ ముసలిలో ఇంకెక్కు చూపండిగా జగపడని అక్కడ సెక్యూరిటీ భక్త అన్న ఆయన సగా ఏ భక్త లాఠీ కట్టి కొత్త బయట ఉంది ఆయన పునఃస్తారు. మన దేవస్థానం రిపోర్ట్ చేస్తే ఫోన్ చేయకుండా ఆఫీస్ చేస్తే ఫోన్ చేస్తే ఆయన ఏమంటారు గంట నాకు ఊళ్ళో మాట్లాడితే బాగా కొన్ని భారీ తాగుతారు ఆయన పర్సనాలిటీ మాట్లాడాను. 4 తారీఖు పోయి 4 నెలలు ఇక్కడ పోతున్నాను సార్. మీరు సెక్యూరిటీ గార్డ్ ఏం చేశారంటే అటెండ్ చేసి తమ్ముడే ఉన్నాడు 4 నెలలు కూర్చోలేదు ఇక్కడ ఉంటే ఉన్నాడు లేడీ పని చేయలేదు 1, 2 గంటల ఇంట్లోనే అటువంటి సెక్యూరిటీ ఆఫీస్ అది నా సాఫ్ట్వేర్ లేదు, మెడికల్ లీవ్ లేదు, లేకుండా 4 నెలల జీతం దేశం ఇచ్చారు. తీసుకున్నాడు ఆయన తీసుకునేసి ఇప్పుడు అది సెక్యూరిటీ గార్డ్ సార్ రోజు రిపోర్ట్ ఇవ్వాలి హెడ్ ఆఫీస్కి. ఈ సెక్యూరిటీ గార్డ్ ఏమైనా ఆయన ఇంట్లో కూర్చోబెట్టేసి ఆయన హెడ్ ఆఫీస్ ఫోన్ చేస్తా ఉన్నాడా ఏం బా ఈరోజు అటెండర్ రవి సార్, హరి సార్, సెక్యూరిటీ భక్త సార్, పూజారి వచ్చే కుప్పేస్తాను సార్. ఒక్కోసారి ఇంట్లో ఉన్నాడు, ఒక్కోసారి ఫుల్ ఉన్నాడు చేస్తాడు. అటెండర్లో సెక్యూరిటీ గార్డు కూడా కూడా చదివించుకో తర్వాత సార్ ఇంకోటి సార్ టాయిలెట్ క్లీన్ చేస్తారు సార్. పాపం ఆయన నెల అయితే టీటీడీ 10,000 పద్ధతి వేస్తారు. మరుసటి రోజు ఈ కుక్క అర్చకులు శివాలయం కుక్క అర్చకులు ఆ ఇంటికి మనిషిని పంపించి 10,000 సార్ నీకు జీతం కదా, నీకు 5,000 సార్ కదా, 5,000 5,000 ఏమో లేదు ఏమో చేసుకొని చేసుకోవచ్చు. బిజినెస్ వాడితో డెవలప్ చేయించాలా లేకపోతే సిఐడి డెవలప్ చేయించాలి సార్. చేసి గుడిని కాపాడాలి. ఆయన ఉత్సవాలందరినీ సార్ అక్కపేట ఉత్సవాలందరినీ ఒక ఆయన భక్తులు 50,000 తీసుకున్నారు. నేను దానికి అంత ఖర్చు పెట్టాను. నా దగ్గర నేను 2,000 ఇచ్చి అవి నాకు అభిషేకం చేసాను. నాకు కొడుకు పెళ్లి కదంటే ఏమైనా చేయబోతాడు అభిషేకం విషయానికి అటన్నా తీసుకుంటాను. ఏదైనా వీఐపీ విషయంలో నిలిపెట్టే ఆ మాట ఏమని కూడా 50,000 10,000 30,000 తీసుకుంటాను. ఇది చేస్తారు సార్, ఇది దూషిస్తాను సార్. దయచేసి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారాయణ నాయుడు గారు, టీటీడీ దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు
టీటీ దేవస్థానం ఈవో శ్యామరావు గారు, మన జిల్లా కలెక్టర్ మాస్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, ముగ్గురు స్టాక్ అంతా హ్యాండ్ ఓవర్ చేసుకునేసి ఆ కుప్ప వ్యవస్థ మీద ఆ స్టాఫ్ మీద అంతా చర్య తీసుకోవాలా, భూమిని కాపాడండి మీరు. దీంట్లో డిసైడ్ చేశారు, గవర్నమెంట్ చేశారు, నా మీద చర్య తీసుకోండి.